నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా రాష్ట్రంలో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనితీరుపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక ఏర్పాటు చేయడం జరిగిందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని బీసీ కాలనీలో ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని బీసీ కాలనీలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని, ముందుగా వృద్ధాప్య పెన్షన్ మాట ఇచ్చిన ప్రకారం 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు పెంచి మొదటి నెల నుండి ప్రతి నెల 1వ తేదీన వారి ఇంటి వద్ద పెన్షన్ అందజేస్తున్నామని వివరించారు. అదేవిధంగా రాబోయే దీపావళి పండుగ నాడు మహిళలకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేసే పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 19 సంవత్సరాల నుండిన మహిళలకు మాట ఇచ్చిన ప్రకారం నెలకు 1,500 రూపాయల చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం పథకం త్వరలో ప్రారంభించబోతున్నామని తెలిపారు. అదేవిధంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణాపై అధ్యయనం జరుగుతుందని, ఈ పథకం కూడా త్వరలో మహిళలకు అందుతుందని వివరించారు. రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నందున పథకాలను ఒక్కొక్కటిగా అధ్యయనం పూర్తయిన అనంతరం అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిపై దృష్టి సారించి పాలన సాగుతుందని తెలిపారు. అనుకోని విపత్తు కారణంగా విజయవాడ నగరంలో సంభవించిన వరదలకు నష్టపోయిన వారికి నష్టపరిహారం మునుపెన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. గూడూరు పట్టణ మరియు నియోజకవర్గ పరిధిలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వేలాది కోట్ల రూపాయల నిధులతో అనేక అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు చేపట్టానని వివరించారు. పట్టణ పరిధిలో తెలుగుదేశం పార్టీ పాలనలో చేసిన అభివృద్ధి తప్ప గడిచిన 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని ఆరోపించారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తుందని, ఈ క్రమంలో గ్రామ సభలు, ప్రజావేదికలు ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సభ పెట్టేదానికి కారణం ఏంటంటే ఇది ఒక ప్రజావేదిక, ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. అవునా కాదు మీరే చెప్పాలా? 5 సంవత్సరాలు మీరు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అందరూ పనిచేశారు. ఉద్యోగస్తులు కూడా ఎక్కడ అందరూ కూడా ప్రజలంతా తెలుసు. ముఖ్యంగా మీ బీసీ కాలనీ కానీ, ఎస్ఆర్ ట్యాక్స్ ఏరియాలు కానీ గతంలో లైట్లు ఉన్నాయా? 5 సంవత్సరాలు దిక్కుమొక్కుందా? ఎవరొక్కడు వచ్చి లైట్ వేసే పరిస్థితి ఉందా? ఆ రోజు ప్రతిపక్షం కూడా మా శ్రీదేవి, మా సుబ్బమ్మ, మా పరమేశ్వరయ్య, అలాగే ఇటువంటి స్థానిక నాయకులు ఇక్కడ ఈరోజు మేము గెలిచాడు 100 రోజుల్లో మొత్తం లైట్లన్నీ కూడా పక్కా వేయించాం, ఈ స్లమ్స్ అన్నిటి కూడా. అట్లాగే తల్లి ఈరోజు పింఛను 1వ తేదీ కల్లా చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికి ఇస్తున్నాడు. చెప్పిన విధంగా 1,000 రూపాయలు పెంచాడు. గెలిచిన మొదటి నెలలోనే 7,000 రూపాయలు ఇంటింటికి, అంటే వాలంటీర్ లేకపోతే ఈ జరగదు, ఇది సక్సెస్ కాదని చెప్పి ప్రచారం చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. కానీ వాలంటీర్లు లేకుండా సచివాలయ సిబ్బంది సహాయ సహకారాలతో, పొదుపు లక్ష్మి మహిళల సహాయ సహకారాలతో, అలాగే వేదికమైనటువంటి రాజకీయ నాయకుల సహాయ సహకారాలతో, మున్సిపాలిటీ అధికారుల సహాయ సహకారాలతో 1వ తేదీ కల్లా మీకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేశాడు లేదని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి లాగా 1,000 రూపాయలు పెంచాలని చెప్పి 5 సంవత్సరాలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి, 2,000 నుంచి 3,000కి. కానీ మన నాయకుడు, మన ముఖ్యమంత్రి చెప్పిన వెంటనే, గెలిచిన వెంటనే మొట్టమొదటి సంతకం డిఎస్సి తర్వాత పెన్షన్లకే పెట్టి అప్పటికప్పుడు 1,000 రూపాయలు చేశాడు. 4,000 రూపాయల పెన్షన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరికి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ మనం ఈ గూడూరులో రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అలాగే పెద్దలు మోడీ గారి ఆశీర్వాదంతో ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఈరోజు కూడా బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది. అలాగే దాని నిదర్శనం ఏంటంటే మేము 100 రోజుల్లో గూడూరుకి ఏం చేశాం కమిషనర్ గారు మొత్తం చెప్పారు. ఎందువల్లంటే మొట్టమొదట సిద్ధు తీర్చాం.
గత 5 సంవత్సరాల్లో ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ నాయకులు సీట్లు తీర్చారా? సీట్లు లేదు. మేము దాదాపు 67 లక్షలు 70 లక్షలు పెట్టి ఈ పురపాలక సంఘంలో మంత్రి నారాయణ గారి సహాయ సహకారాలతో మొట్టమొదటి సీట్లు తీర్చాం. తర్వాత నీటిపైన కేంద్రీకరించాం. పెద్దలు కిరణ్ గారు, కమిషనర్ గారు కూర్చొని నీళ్లు ఏ విధంగా ఇవ్వాలి ఎవరో చెప్పా. ముందు టిట్కో ఇళ్ళకి నీళ్లు ఇవ్వాలి. మన గవర్నమెంట్లో టిట్కో ఇళ్ళు వచ్చాము, అక్కడ నీళ్లు లేవు, దారుణంగా ఉందని పరిస్థితి. అంటే అప్పటికప్పుడు కూర్చొని టిట్కో ఇళ్ళకి నీళ్లు ఏర్పాటు చేసినటువంటి కిరణ్కి, కమిషనర్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ అండ్ టౌన్ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ నందు డెలివరీ వార్డుల్లో తల్లి పిల్లలకు దుస్తులు మరియు పోషకాహారం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యదాతగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మనోజ్ కుమార్ భార్య లైన్ అనిత దాతృత్వంలో జరిగింది. ప్రెసిడెంట్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి నెల డెలివరీ వార్డు నందు 25వ తారీఖున తల్లి పిల్లలకు దుస్తులు, పౌష్టికాహారం దాతల సహాయంతో అందిస్తానని తెలియజేసినారు. క్యాంప్ చైర్మన్ ఎస్ఎల్ఎన్ స్వామి మురళీనాయుడు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి క్యాంప్ చైర్మన్గా వ్యవహరిస్తున్నందుకు చాలా తృప్తినిచ్చిందని, ఈ కార్యక్రమానికి దాతలను ఇప్పటికే సేకరించడం జరిగిందని తెలియజేశారు. లైన్ ఆర్వి రావు గారు మాట్లాడుతూ ఈ సంవత్సరం వైజేపీ లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో చాలా ముందు ఉంటుందని, మా ప్రెసిడెంట్ సివిల్ ఇంజనీర్ మనోజ్ కుమార్ దాతృత్వంతో కుట్టు శిక్షణా కేంద్రం పేద మహిళలకు అందివ్వడం జరిగిందని తెలియజేశారు. పాస్ట్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం నిరుపేదలకు సహాయం అందించడంలో మా లయన్స్ క్లబ్ ముందుంటుందని తెలిపారు. క్లబ్ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి, హాస్పిటల్ సిబ్బంది, సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, ఆర్ఎంఓ రవికుమార్, డాక్టర్ డి రాజా, హెడ్ నర్స్ విజయమ్మ మరియు లయన్ ఉప్పల సుధీర్, డివి మోహన్ ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. మా లైన్స్ సభ్యులందరికీ, హాస్పిటల్ సిబ్బందికి, గర్భిణీ స్త్రీలకు నా శుభోదయం. ఈ కార్యక్రమాన్ని ఇంకా ప్రతి నెల నిరాటంకంగా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను. ఆర్ఎంఓ డాక్టర్ రవికుమార్ అండ్ లయన్స్ క్లబ్ విజయ ప్రభాకర్ గూడూరు ప్రెసిడెంటు, సెక్రటరీ అండ్ అదర్ మెంబర్స్ అందరికీ వెల్కమ్. ఈ కార్యక్రమము కొన్ని సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ విజయ ప్రభాకర్ రెడ్డి గూడూరు వారు ఈ గర్భిణీ స్త్రీలు ప్రసవం అయిపోయిన తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అయినటువంటి స్త్రీలకి, పుట్టిన బిడ్డకి సంబంధించి స్త్రీలకైతే మంచి పౌష్టికాహారము, బిడ్డకి వాళ్ళు తొడుక్కునేటటువంటి బట్టలు, తర్వాత నాప్కిన్స్ అన్నీ కలిపినటువంటి ఒక ప్యాకెట్ వారి యొక్క సౌజన్యంతో ప్రతి నెల ఈ తారీఖుల్లో ఇస్తూ ఉన్నారు. ఇది చాలా హర్షించదగ్గ విషయం. గూడూరులో లయన్స్ క్లబ్ వాళ్ళు ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వాటిల్లో ఇదొకటి. వేరే హాస్పిటల్లో ప్రతి నెల క్రమం తప్పకుండా వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇట్లా చిన్న బిడ్డకి, తల్లికి, వారికి ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి, తల్లికి ఆరోగ్యంగా ఉండడానికి పౌష్టికాహారము, తర్వాత బిడ్డకి కొన్ని దుస్తులు ఇలాంటివి సప్లై చేస్తూ ఉంటారు, ఇస్తుంటారు. సో ఈ కార్యక్రమం ఇలాగే విఘ్నాలు ఏమీ లేకుండా కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ వారికి మా హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు. రోజు ఇక్కడ చేసిన లయన్స్ క్లబ్ మెంబర్స్కి, రాజా సార్కి, రవి సార్కి, గౌరీ సిస్టర్కి, పాత్రికేయులకి అందరికీ నమస్కారాలు. మా పేషెంట్స్ని వాళ్ళు ఎంతో అభిమానించే ప్రేమతో ఇవన్నీ తీసుకొచ్చారు. చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ మాకు వచ్చే పేషెంట్స్ అంతా ఆల్మోస్ట్ పూర్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే పౌష్టికాహారం అయితే, బిడ్డలకి ఇచ్చే బట్టలకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అందుకే మరీ ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన లయన్స్ క్లబ్ మెంబర్లందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా డాక్టర్ గారికి, మేడం గారికి మరియు మెడికల్ స్టాఫ్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని జరుపుతున్న మా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అయిన మనోజ్ కుమార్ గారు ఈరోజు సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. వారికి ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ, వారు మంచి స్థితికి రావాలని కోరుకుంటూ, ఇదే విధంగా గ్రహీతలు ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళు కూడా దీన్ని ఎరిగి మంచిగా ఎదగాలని కోరుకుంటూ
ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ లాంగ్ లివ్ లయన్స్ క్లబ్. వైజేపీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. దానిలో భాగంగా ఇక్కడ ప్రతి నెల 25వ తేదీన ఈ పుట్టిన పిల్లలకి 2 డ్రెస్సులు మరియు తల్లులకు పౌష్టికాహారం ఇస్తున్నాము. దీనికి సహకరిస్తున్న మాకు సూపరింటెండెంట్ గారు డాక్టర్ షరేనా మేడం గారికి మరియు ఆర్ఎంఓ గారు రవికుమార్ గారికి మరి డాక్టర్ రాజా గారికి మరి హెడ్ నర్సు విజయమ్మ గారికి మరి అందరికీ కూడా మాకు ఎంతో సహయోగంగా వీళ్ళు మమ్మల్ని ఈ కార్యక్రమం చేసేదానికి ఎంతో సహయోగంగా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మా వైజేపీ లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తీసుకునే తల్లులందరికీ కూడా మా వైజేపీ లయన్స్ క్లబ్ దీవెనలు పిల్లలకి దీవెనలు ఉంటాయని సభాముఖంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమం యొక్క బాధ్యతను పూర్తిగా తీసుకుని డోనర్గా ఉన్న మనోజ్ కుమార్ గారు, ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ ప్రెసిడెంట్ గారు మరియు పిఎస్సి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెల గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ యొక్క మంచి కార్యక్రమం నిరుపేదలైనటువంటి తల్లి బిడ్డలకి ఆ రోజు డెలివరీ అయిన డెలివరీ వార్డులో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా పోషకాహారం చేయడం కానీ అదేవిధంగా వాళ్ళకి దుస్తులు ఇవ్వడం అనేది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. దీనికి సహకరించిన సూపరింటెండెంట్ గారికి, మా రాజా డాక్టర్ గారికి మరియు మా అలయన్స్ మిత్రులు మనోజ్ కుమార్ గారికి, సెక్రటరీ ట్రెజర్లకు మరియు మా సీనియర్ మెంబర్లందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ మా ఎస్ఎల్ఎన్ స్వామి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ కార్యక్రమం చాలా బాగా చేశారు. అదేవిధంగా దాన్ని ఫాలో అయ్యి ఈ సంవత్సరం కూడా మాకు ప్రెసిడెంట్ అయిన మనోజ్ కుమార్ ఈ కార్యక్రమం కంటిన్యూ చేసేదానికోసం ఆయన గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి కూడా మా లయన్స్ క్లబ్ మెంబర్లకి అదేవిధంగా మా హాస్పిటల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మా సేవా కార్యక్రమాల్లో భాగంగా హాస్పిటల్లోని పురిటి పిల్లల యొక్క వార్డులో ప్రసవించినటువంటి బాలింతలకి పౌష్టికాహారం, పిల్లలకు అవసరమైనటువంటి కిట్టు ఈరోజు అందజేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరం నుంచి కూడా మేము విజయవంతంగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం మా లయన్స్ క్లబ్ కొత్త ప్రెసిడెంట్ అయినటువంటి మనోజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమాలు ఇంకా విజయవంతంగా కూడా మళ్ళీ ప్రతి నెల కూడా సక్రమంగా జరిగేదానికి ప్రయత్నం చేస్తామని ఈ కార్యక్రమం జరిగేదానికి ఈరోజు ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఎవ్రీ మంత్ 25th కంపల్సరీగా ఇస్తూ ఉన్నారు. సో ఈ కార్యక్రమం ఇంకా వీరు చేస్తూ కొంచెం మేము పోయిన సంవత్సరం ఆగస్టు 15న ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి తల్లిదండ్రులను వాళ్ళ పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలన్నది మా ప్రధాన ధ్యేయం. దానికి తగినట్టు వాళ్ళు ఆ పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తూ మంచి పౌష్టికాహారంతో వాళ్ళని పెంచి తద్వారా సత్య, ధర్మ, ప్రేమ, శాంతి, అహింసలకు ఆస్తులుగా వాళ్ళని తయారు చేయాలని, తద్వారా ఆ కుటుంబము, సమాజము, దేశము బాగుపడాలని ఆ ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. మా తల్లులారా మీ అందరికీ చెప్పేది ఒకటే, మీ పిల్లల్ని మంచి ఆరోగ్యంగా పెంచండి, మంచి గుణాలతో పెంచండి. అది మీకు పెద్ద ఆస్తి అయి మిమ్మల్ని రక్షిస్తుంది, సమాజాన్ని రక్షిస్తుంది, దేశాన్ని రక్షిస్తుంది. తర్వాత అలాగే కుటుంబంలో కూడా పెద్దలు ఉంటే వాళ్ళని గౌరవించండి, వాళ్ళని పోషించండి. అది మనం పిల్లల్ని ఏ విధంగా పోషించుకుంటున్నామో పెద్దలను కూడా పోషించవలసిన బాధ్యత మంది. కాబట్టి అందరూ కూడా ఆనందంగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే పెద్దల ఆశీస్సులు ఎప్పుడూ మనకు అవసరం. అందువల్ల అందరూ కూడా మంచి ఆరోగ్యంగా, ఆనందంగా, ఉన్నతంగా ఎదగాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇది ఇలాగే ప్రతి నెల 25వ తేదీ మళ్ళీ కంటిన్యూ చేస్తామని చెప్తున్నాం. ఇందుకు సహకరించినటువంటి ఈరోజు దాతృత్వం వహించినటువంటి మా ప్రెసిడెంట్ మనోజ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారికి నూతన స్వర్ణ పాదాలు భక్తులు, దాతల సహాయంతో 1 కోటి రూపాయల వ్యయంతో వెండి, బంగారు పాదకులు తయారు చేశారు. దక్షిణ భారతదేశంలో దశాబ్దాలు కలిగిన ప్రసిద్ధిగాంచిన పోలేరమ్మ జాతర నేపథ్యంలో పట్టణంలో పోటెత్తిన భక్తులు నూతన స్వర్ణ పాదాలు భారీ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి పాదాలను దర్శించుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి ఆనం, ఎమ్మెల్యే కురుగొండ్ల పాల్గొన్నారు.
కొద్దిగా పక్క చేసుకోండి. జయంతి భక్తుల సహాయ సహకారంతో
ఎండోమెంట్ ధరలు తీసుకున్నాం. 80 లక్షలు భక్తులు దాతలు ఇచ్చారు. ఆ దాతల పేర్లు కూడా రేపు ప్రకటించి రేపు డిస్ప్లే చేసేటప్పుడు అక్కడ బోర్డు కూడా పెట్టి ఎవరు ఎంత ఇచ్చారో అది కూడా చూపిస్తాం. అందరికీ ఒక అనుమానాలు ఉన్నాయి. అమ్మవారికి బంగారం ఎంత ఉంది, వెండి ఎంత ఉంది మనం చూపెట్టలేదని చెప్పారు. దానికి కూడా చెప్పాను. ఆ కళ్యాణ మండపంలో పెట్టి తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసం వద్ద కోట మండలం కొత్తపట్నంకు చెందిన శ్రీ మహాలక్ష్మి హెచ్చరీస్కి చెందిన దువ్వూరు జనార్దన్ రెడ్డి, దువ్వూరు సాగర్ రెడ్డి సీఎం సహాయ నిధికి ₹1,00,000 చెక్కును ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. అదేవిధంగా గూడూరుకు చెందిన రమేష్ నాయుడు ₹3,000 చెక్కు అందజేశారు. గూడూరు పట్టణంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదికపై తెలుగుదేశం పార్టీ క్లస్టర్ 4 నాయకులు చెంచురామయ్య, ఇజ్రాయెల్ కుమార్, రహీం, మస్తాన్ నాయుడు మరియు సభ్యులు ₹1,00,000 చెక్కును ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. ఈ పక్క వెళ్ళిపోతున్నారా? స్నాక్స్ ఇచ్చేయండి. ఈ పక్క వెళ్తున్నారు, రండి త్వరగా. మేడం ఈ పక్క రండి, ఒకరు ఇట్లా ఇటు వచ్చి అరవబాకండమ్మా, మాట్లాడు. కేశవ్ నాయుడు, శంకర్ నాయుడు, లక్ష్మణ్ రావు, అశోక్ గౌడు, అశోక్ నాయుడు, సరస్వమ్మ, పర్వీన్, సుమతి మరియు ప్రసాద్ అందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా క్లస్టర్ తరఫు నుంచి ఈ నరసింహాపేట నుంచి మేము ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎమ్మెల్యే గారికి ₹1,00,000 చెక్కుని ఇప్పుడు అందజేయడం జరుగుతుంది. దయచేసి మా క్లస్టర్ యూనిట్ అందరూ అదే ఇందిరా నగర్ నుంచి టోటల్ ఫస్ట్ 4 నుంచి అందరూ కూడా జమ చేసే ₹1,00,000 ఎమ్మెల్యే గారికి అందజేయడం జరుగుతుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పురపాలక పట్టణంలోని తూర్పు వీధిలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త శ్రీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 108వ జయంతి కార్యక్రమం ఘనంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎందరో మహానుభావులు జనతాదళ్ పార్టీలో ముఖ్య పాత్ర పోషించి బీజేపీలో పార్టీ సిద్ధాంతాల కోసం, ప్రజల అభివృద్ధి కోసం నిరుద్ధరంగా పనిచేసిన వ్యక్తి దీన్ దయాళ్ పండిత్ ఉపాధ్యాయ. అలాంటి గొప్పవారు దేశం కోసం త్యాగం చేసిన త్యాగమూర్తులు. ఆయన 108వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వాళ్ళ జయంతి వేడుకలు జరుపుకున్నాం. ఈరోజు అఖిల భారతీయ స్థాయిలో అన్ని గ్రామాల్లో శక్తి ఉన్నంత వరకు భారతీయ జనతా పార్టీ కార్యక్రమం జరుపుకుంటుంది. దానికి కారణం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అటువంటి మహానుభావులు జనసంఘలో పనిచేసి తర్వాత జనతా పార్టీగా 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించడం జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు. అటువంటి మహానుభావుల యొక్క
సిద్ధాంతాల అనుగుణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తా ఉంది. ఆ రోజు వాజ్పేయి గారు కావచ్చు, అదేవిధంగా 2014 నుంచి 2 పర్యాయ 3వ పర్యాయం కూడా ప్రధానమంత్రి అయినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉందంటే ఇటువంటి మహానుభావుల యొక్క కృషి, వారి యొక్క ఫౌండేషను భారతీయ జనతా పార్టీలో ఏ విధంగా మనం అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు ఒకటే నమ్మారు వాళ్ళు, మానవతావాది, అందరూ కూడా సమానంగా ఉండాలి. చిట్ట చివరి వారికి కూడా ఈ ఫలాలు అందాలనేటువంటి సంకల్పంతో ఆ రోజు పనిచేస్తూ ఉన్నారు. అదే సంకల్పాన్ని మాజీ ప్రధానమంత్రి, దివంగత ప్రధానమంత్రి వాజ్పేయి గారు కానీ, ఇప్పుడు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ వారి యొక్క మహానుభావుల యొక్క అడుగుజాడల్లో నడవడం వల్లనే ఈరోజు భారతీయ జనతా పార్టీకి భారతదేశంలో ఎన్నో అవకాశాలు, ఎన్నో రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం కావచ్చు, దాదాపు 3 సార్లు ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం కావచ్చు కలిగాయి. ఎందుకంటే వాళ్ళు ఒకటే నేర్పారు, భారతీయ జనతా పార్టీలో ఎవరు వచ్చినప్పటికీ కూడా నీతి నిజాయితీగా పనిచేస్తారు. ఎవరైనా అవినీతి పరులు వస్తే వాళ్ళు కొద్ది కాలంలోనే బయటికి వెళ్ళిపోతూ ఉంటారు అని మనం అందరికీ తెలిసినటువంటి విషయం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గతంలో కాంగ్రెస్ మొదలైనటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు ప్రతిరోజు పేపర్ చూస్తే ఏదో ఒక కుంభకోణం ఉండేటువంటి పరిస్థితి. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా కుంభకోణాలకు తావు లేకుండా ఓన్లీ మన స్కీమ్స్ ద్వారానే ఈరోజు పేద బడుగు బలహీన వర్గ ప్రజలకు అవకాశాలు ఇస్తూ, అదేవిధంగా మంచి మంచి పనులు చేస్తూ ఈరోజు భారతదేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తూ వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుని రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గూడూరు డివిజన్ నాయకులు జోగి శివకుమార్ డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నాయకులు జోగి శివకుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని, దీంతో రైతులందరూ నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, అయితే ఈ ప్రభుత్వం వచ్చి 100 రోజులవుతున్నా రైతుల గురించి ఏమీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఒక్కొక్క రైతుకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈరోజు రైతులు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు రైతులకు చాలా అన్యాయం చేసిన విషయం మనకు తెలుసు. రైతులకి నష్టం వస్తుందని చెప్పి ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటే పోరాటాలు చేస్తుంటే ఆ యొక్క కార్యక్రమంలో కూడా మన యొక్క ప్రభుత్వాలు వచ్చి మేము న్యాయం చేస్తామని చెప్పి కూడా ముందుకు అడిగేసి ఆ రోజు మన ప్రభుత్వం నూతన ప్రభుత్వం చెప్పిన వాగ్దానాలు కూడా ఈరోజు 100 రోజులు దాటినంత వరకు నెరవేర్చలా. మేము అడిగేది ఒకటి, గత ప్రభుత్వాన్ని కూడా మోటార్లకి మేటలు పెట్టొద్దు, రైతుకి గిట్టుబాటు ధర కావాలా, అదేవిధంగా పండించే పంట కూడా డైరెక్ట్గా అమ్ముకునే దానికి ఏర్పాటు చేయాలా, మరియు 2 లక్షల రూపాయలు క్రాపులోకి తోసేయాలా, ఉచితంగా 20,000 రూపాయలు ఒక రైతుకి ఇస్తానని కూడా చెప్పింది ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు కూడా ఆ జోలికి పోలా, నిమ్మక నీరెత్తినట్టుంది. అదే ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వకుండా పోయింది. దానికని ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కాబట్టి మేము ఇక్కడ చేస్తున్నాం. మాకు కూడా వెంటనే నెరవేర్చకపోతే ఈ యొక్క రైతు సంఘం తరపున ఎన్నో పోరాటాలు జరుగుతాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. విందూరు గ్రామంలోని తమ పొలంలో సాగు చేస్తున్న సవకను కొంతమంది పెత్తందారులు అన్యాయంగా తొలగించారని, అధికారులు తనకు న్యాయం చేయాలని బాధితురాలు భావనమ్మ గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద విందూరు గ్రామానికి చెందిన భవనమ్మ సిపిఐ మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించింది. భవనమ్మ విందూరు గ్రామంలో అనేక సంవత్సరాలుగా సవక వేసుకుని జీవనం సాగిస్తున్నామని, అయితే కొంతమంది సవకను బీజేపీలతో తొలగించారని అన్నారు. అధికారులు విచారించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు మండలం ఇందూరు గ్రామం పంచాయతీ పరిధిలో ఉన్న అరుంధతివాడికి చెందిన ధనమ్మ అనే ఆమె గత భవాన్ అనే ఆమె గత 30 సంవత్సరాల నుంచి వాళ్ళ వారసత్వం కింద అసైన్ భూమిని సాగు చేసుకుంటడం జరిగింది. కానీ ఇటీవల కాలంలో కూడా ఆమె సుమారు ఒక 3 సంవత్సరాల క్రితం సాగుకేసుకొని దాంతో పెంపుకుంటూ ఉన్నదన్నమాట. ఇంత లోపల ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గ్రామ అగ్రకులాలకు సంబంధించిన పెద్దలు వాళ్ళు పోగవి
మీద కక్ష కట్టుకొని ఆ యొక్క 90 సెంట్లు భూమి మాకు శ్మశానానికి కావాలని చెప్పి ఎంఆర్ఓకి సంప్రదించడం జరిగింది. ఎంఆర్ఓ నేను వచ్చి పరిశీలిస్తా అని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు. అదే విషయాన్ని వాళ్ళు అంతటితో పాంగొట్టుకుంటా సంబంధిత అధికారి విఆర్ఓ గారికి అదేవిధంగా సెక్రటరీని సంప్రదించారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళే మమ్మల్ని పోయి నరికేయమన్నారని చెప్పి నరికిన నిండులు చెప్తున్నారన్నమాట. అది ఎక్కడనే ఒకసారి ఆలోచించండి. ఆమె 3 సంవత్సరాలు సౌకేసుకుని పెంచుకుంటే ఈరోజు అది కోసుకుంటే ఒక 5-6 లక్షల రూపాయలు విలువ చేసే సౌకది. దాన్ని అన్యాయంగా అధికారులు చెప్పారని చెప్పే భావాలతో ఇమీడియట్గా పోయి ఊరి గ్రామంతో ఇలా పన్నులంతా పోయినారు. సంవత్సరాల నుంచి సాగుబడి చేసుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే ఆ సాగుబడిని చేయొద్దని నాకు చేస్తున్నారు. ఊరికి ఏది లేకుండా ఏం చెప్పకుండా ఎవరో ఇష్టంగా వాళ్ళు పోయి చెట్లు మొత్తం జేజీ పెట్టి సదరం చేయించేశారు. ఇప్పుడు మా బతుకు తీరి చిన్న పిల్లకాయలు కానీ పెద్దోళ్ళని కానీ మేము దాని మీదనే బతుకుతామన్నాం. ఎక్కడా మాకు సొంత భూమి లేదు. అదేందని ఎంఆర్ఓని సెక్రటరీని ఈఆర్ఓ వాళ్ళందరిని అడిగితే అది మీది కాదు, ఊరి పెద్ద మనుషులను కనుక్కొని అక్కడ ఆపుకొని తర్వాత మా కాట్లు. సిపిఎం పార్టీ గూడూరు టౌన్ ఈరోజు గూడూరు రూరల్ ప్రాంతంలో ఇందూరు గ్రామంలో చాలా దుర్మార్గంగా భవానీ అనేటువంటి ఒక మహిళపై అక్కడున్నటువంటి కోటేశ్వరరావు, మోహన్ రావు, సతీషు ఇంకొంతమంది మొత్తం 9 మంది కలిసి ఆమె సాగు చేసుకున్నటువంటి పొలంలోకి దుర్మార్గంగా ఆదివారం రోజు ఎవరికి తెలియకుండా అక్కడికి వచ్చి ఉన్నటువంటి 1.5 ఎకరా పొలంలోకి జేసీబీని పెట్టి ఈరోజు ఆమె వేసుకున్నటువంటి చౌక మొత్తాన్ని కూడా చాలా దుర్మార్గంగా నరికి మొత్తాన్ని కూడా పక్కకు దోసేసే పరిస్థితి ఈరోజు జరిగింది. దీనికి సంబంధించి మాజీ సర్పంచ్గా ఉన్నటువంటి కోటేశ్వరరావు గతం నుండే వీళ్ళు ఎస్సీ కులానికి చెందినటువంటి వాళ్ళు మళ్ళీ అక్కడ చూస్తే కావాలనే వీళ్ళ మీద టార్గెట్ పెట్టి మరి ఆ పొలాన్ని లాక్కునే విధంగా ఈరోజు చేసినటువంటి విధానాన్ని సిపిఎం పార్టీ నుండి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా సరే ఆమె వేసినటువంటి చౌక ధర ఎంతైతే ఉందో మొత్తాన్ని కూడా కట్టించాలి. అట్లాగే ఆమె జోలికి రాకుండా చూడాలి. లేని పక్షంలో నీ ఇంటిని కూడా కోటేశ్వరరావు ఇదే తెలియజేస్తామని నీ ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా సిపిఎం పార్టీ నుంచి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. పేదల పక్షాన్ని సిపిఎం పార్టీ ఎప్పుడు కూడా విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో కూడా ముందడుగులో ఉండాలని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పేర్కొన్నారు. స్కూల్ ఫెడరేషన్ అండర్ 14 and 17 గూడూరు నియోజకవర్గ స్థాయి క్రీడా ఎంపికలు కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా కోట మండలంలోని కోటపట్టణం ఏవీకేఆర్ జెడ్పీ హైస్కూల్ ప్రాంగణం నందు జరిగిన క్రీడా పోటీలను ఎమ్మెల్యే సునీల్ కుమార్ క్రీడా జెండాను ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేంద్రబాబు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, క్రీడాకారులు పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డాక్టర్ పాషం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని చదువుతో పాటు క్రీడా రంగంలో కూడా ముందడుగులో ఉండాలని, వారి తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా అవసరమని అన్నారు. క్రీడా పోటీలలో గెలుపు ఓటములు సహజం కాబట్టి గెలిచినా ఓడినా ఎవరూ అధైర్యపడకుండా ముందుకు సాగాలని ఆయన అన్నారు. అనంతరం రన్నింగ్ రేస్లో గెలిచిన జట్టును ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కోట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర రైతు కార్యదర్శి భాస్కర్ రెడ్డి, తుపిలి రాధాకృష్ణారెడ్డి, తిరుపతి జిల్లా ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షుడు జలీల్ అహ్మద్, మర్రి పోలయ్య, సురేష్ బాబు, మధు యాదవ్, దారా సురేష్, షంసుద్దీన్, మర్రి అనిల్, నౌషద్, అల్లం బాబు, సిద్దపరెడ్డి పోలమ్మ, జెడ్పీటీసీ కోటయ్య, ఎంపీపీ డి అంజమ్మ, ఎంఈఓ మస్తానయ్య, శైలజమ్మ, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, సోదరులు పార్టీ అధ్యక్షులు సర్వోత్తం రెడ్డి గారు, పెద్దలు మా నాయకులు భాస్కర్ రెడ్డి గారు, సోదరుడు జలీల్ అహ్మద్ గారు, మన ఎస్ఐ గారు పవన్ గారు, అలాగే రాధాకృష్ణ రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, అలాగే ముఖ్యంగా మా సర్పంచ్ గారు, అలాగే సురేష్ గారు, మా ఎంపీటీసీ ఇంకో సురేష్, అట్లాగే మా జెడ్పీటీసీ కోటయ్య గారు, అలాగే మా ఎంపీపీ అంజమ్మ గారు, అట్లాగే మన ఎండిఓ భవానమ్మ గారు, అలాగే ఎంఈఓ శైలజమ్మ గారు, మస్తానయ్య గారు, మా మధు యాదవ్ గారు, అట్లాగే శంషు గారు, అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ వచ్చినటువంటి టీచర్స్కు నా ధన్యవాదాలు, పిల్లలకి నా ఆశీర్వాదం. ముందుగా టీచర్లందరూ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నామ్మా. మీ అందరి దయ వల్ల ఎన్నోసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను. దాంట్లో మీ అందరి యొక్క సహాయ సహకారం నాకు ఉన్నాయి కాబట్టి మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా.
అట్లాగే పిల్లలు, నాన్న మీ అమ్మ మీ నాన్న అందరూ కలిసి నన్ను ఎమ్మెల్యే చేసినందుకు వాళ్ళకి నమస్కారాలు, మీకు ఆశీర్వాదాలు నాన్న. థ్యాంక్ యూ. అట్లాగే ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో 6 మండలాలు సంబంధించినటువంటి స్కూల్స్ ఇక్కడ ఈ యొక్క క్రీడా పోటీలు జరుపుతున్నారు. అలాగే దాదాపు 600 మంది విద్యార్థులు ఈ యొక్క క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. దాదాపు 50 మంది పీడీలు పీఈటీలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంతోషం. 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమం ఈరోజు చివరి రోజు కాబట్టి మా సుబ్రహ్మణ్య ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించాడు. అలాగే మా కరిముల్లా ఆహ్వానించాడు, మా జలీల్ అహ్మద్ గారు, మా సర్వత్రుని ఆహ్వానించారు. నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా తప్పదు కాబట్టి వచ్చాను. ఎందుకంటే అందరూ ఉత్సాహపరచకూడని ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా మా జగన్మోహన్ గారు చెప్పినట్టు నాకు గూడూరు టౌన్ అంటే ఇష్టం. తర్వాత నాకు రాజకీయ భిక్ష పెట్టింది నల్లపేట్లు, అది కోట వాళ్ళది కాబట్టి కోట అంటే ఇష్టం అని చెప్పి ఎక్కడైనా చెప్తా, ఏ డయాస్ మీద ధైర్యం చెప్తా. నేను రాజకీయాల్లో వచ్చానంటే నల్లపేట్లు దయ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ రోజు నాకు మున్సిపల్ చైర్మన్ చేసి నల్లపేట్లు, ఎమ్మెల్యేగా చేసింది నల్లపేట్లు అప్పట్లో. కాబట్టి వాళ్ళని మర్చిపోకూడదు. వాళ్ళని మర్చిపోతే గంటకన్నా పాపం ఉండదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అట్లాగే మీ అందరికీ కూడా గతంలో పెద్దలు నల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, నల్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి గారు, నల్లపల్లి రాజగోపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చిన విషయం కూడా ఒకసారి గుర్తించుకోమని చెప్పి కూడా అందరూ కూడా తెలియజేస్తున్నా. అటువంటి వాళ్ళు పుట్టినటువంటి గడ్డ ఈ కోట కాబట్టి ఖచ్చితంగా ఈ కోట అంటే నాకు ఇష్టం. అలాగే మా నాయకులు మా సర్వోత్తమ్ రెడ్డి, మా జలీల్ గారు చెప్పారు, ఎదురుగా ఇండోర్ స్టేడియం కనిపిస్తుంది, కడుపు మండిపోతుంది. ఎందువల్లంటే ఆ రోజు నేను శాంక్షన్ చేసి తీసుకొచ్చా, కానీ గవర్నమెంట్ పోయిన తర్వాత 5 సంవత్సరాల్లో అక్కడ ఒక్కరు కూడా ఒక ఇటుక పెట్టేటువంటి పరిస్థితి చేయలేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. కానీ ఖచ్చితంగా మీ టీచర్స్ అందరూ కూడా అడిగారు, అలాగే మా నాయకులు కూడా అడిగారు. కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే దానికి నీళ్ళు తీసుకొచ్చి అది పూర్తి చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మా జలీలు చెప్పినట్టు పైన దీనికి స్లాబ్ కూడా త్వరలోనే అధికారులతో మాట్లాడి ఎస్టిమేషన్ ఇచ్చి కూడా చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క గ్రౌండ్ చాలా పెద్ద గ్రౌండ్. ఎందువల్లంటే చాలా సంతోషం, కోటలో పెట్టారు. మామూలుగా అయితే ఇటువంటివి గూడూరులో పెడతారు, కానీ మా సుబ్రహ్మణ్య మా కరిముల్లా ఇక్కడ ఎంపిక చేసి పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్గా ఉన్నారు. ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు జిల్లా స్థాయిలో మళ్ళీ రేపు ఆడేదానికి కూడా అవకాశం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఖచ్చితంగా గతంలో మాదిరిగా గ్రౌండ్కి సంబంధించినటువంటి అభివృద్ధికి ప్రభుత్వం ఖచ్చితంగా నిధులు మంజూరు చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిల్లలకు కూడా ఆడేదానికి వాళ్ళ సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ఇచ్చేవాళ్ళు. క్రికెట్ కిట్లు కానీ, వాలీబాల్ కిట్లు కానీ. ఈ 5 సంవత్సరాలు ఏమి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఖచ్చితంగా ఈసారి ఇస్తారని చెప్పి, ఇప్పిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే మా జగన్మోహన్ గారు చెప్పినట్టు 10 మంది పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్లో భోజనానికి కావాలని చెప్పారు. సార్ ఒక రికమెండేషన్ ఇస్తే నేను కూడా కమిషనర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని అది ఏర్పాటు చేస్తాను. ఒకవేళ వాళ్ళు లేకపోతే ఆ 10 మంది పిల్లలకి భోజనం రోజు ఎంత వద్దో వాళ్ళు చదువుకున్నందుకు నేను ఆ డబ్బుల్లో పెట్టి భోజనం ఇస్తాను. అంటే డౌట్ లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా చాలా సంతోషం, బాగా ఆడండి, మంచి పేరు తెచ్చుకోండి. మా గూడూరు నియోజకవర్గంలో అనేటువంటి క్రీడాకారులు నెల్లూరు జిల్లాలో కూడా ఆడి ఫస్ట్ అంటే అందరికన్నా మొదటి స్థానంలో ఉంటే మన గూడూరు పేరు ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ పిల్లలందరూ కూడా బాగా ఆడండి, బాగా చదవండి. తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో మిమ్మల్ని స్కూల్కి పంపిస్తున్నారు. చాలా సంతోషం. ఇటువంటి గవర్నమెంట్ స్కూల్లో ఇంత స్ట్రెంగ్త్ ఉండడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే ఆ స్ట్రెంగ్త్ కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు. ఎందుకంటే మీరు బాగా చెప్పేస్తారు కాబట్టి ఎంతమంది పిల్లలు ఇక్కడ మీకు చేరుతున్నారు. లేకపోతే మిగతా స్కూల్లో చాలా వరకు ఖాళీగా ఉండేటువంటి కార్యక్రమం. కాబట్టి ఆ బిడ్డలను బాగా చదివించండి. ఇప్పుడే ఇబ్బంది లేదు. వీళ్ళందరూ కూడా త్వరలో సంవత్సరానికి 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తారు. అది కూడా అంటూ ఇబ్బంది లేకుండా ఉంటుంది బిడ్డలకు కూడా అని చెప్పి నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా మీరు ఏ విషయంలో నన్ను సంప్రదించినా
అలాగే పెద్దలు మా నాయకుల్ని సంప్రదించిన ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు మీకు ఉంటాయి. టీచర్స్ ఎందుకంటే మీరు మా ప్రాణం, మీరే ఫస్ట్ మా ఓటుకి కారణం, గెలుపు కారణం మీరే. కాబట్టి ఖచ్చితంగా నేను చేసి దాన్ని సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ యొక్క కార్యక్రమాలు 2 రోజులకి డబ్బుల విషయంలో మా జలీల్ వెనకాడకుండా మీ సహాయం చేసిన జలీల్కి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి మా జలీలు. అలాగే ఇదే కాదు, ఎంతోమంది కూడా రంజాన్ పండుగప్పుడు ఇంత పెద్ద బస్తాల్లో ప్రతి ఒక్కరు కూడా విజయవాడ వరద బాధితుల సహాయార్థం గూడూరు 2వ పట్టణంకు చెందిన 4వ క్లస్టర్ ఇన్ఛార్జ్ బిల్లు చెంచురామయ్య, 18వ యూనిట్ ఇన్ఛార్జ్ అబ్దుల్ రహీం, 15వ యూనిట్ ఇన్ఛార్జ్ తాతపూడి ఇజ్రాయెల్ కుమార్, పట్టణ ఉపాధ్యక్షుడు అరికట్ల మస్తాన్ నాయుడులు కలిసి గూడూరు పట్టణ బీసీ కాలనీ నందు జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ కి ₹1,00,000 చెక్కును విరాళంగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శీలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసరావు, బిల్లు చెంచురామయ్య, తాతపూడి ఇజ్రాయెల్ కుమార్, నిమ్మకాయలు నరసింహులు, హరిబాబు, శంకర్ నాయుడు, కేశవ్ నాయుడు, అశోక్ నాయుడు, రమేష్ నాయుడు, లక్ష్మణ్ రావు, ఆరిఫ్, నూనె వాసు యాదవ్, మురళీ నాయుడు, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.